హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 12వ వారానికి చేరుకుంది. ఇక మరో 3 వారాల్లో ఈ సీజన్ ముగియబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో చివరి మెగా చీఫ్ ఎవరు అవుతారు అనుకుంటూ ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ చూడటానికే చిన్నగా అనిపించినప్పటికీ టాస్క్లో మాత్రం యుద్ధాలు జరిగాయి అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన చివరి వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ ఏమిటి అంటే టీ షర్ట్స్ టాస్క్. ఈ టీ షర్ట్స్ని సమయానుసారం బిగ్ బాస్ బయట నుంచి విసిరేస్తూ ఉంటాడు. అలా విసిరేసిన టీ షర్ట్స్ని ఎవరైతే తీసుకొని వారి బొమ్మకు ధరించి టాస్క్ చివరి వరకు ఆ బొమ్మకే టీ షర్ట్స్ ఉండేలా కాపాడుకోగలుగుతారో వారే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. మరి దీంతో దెబ్బకి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరి గేమ్ వారు ఆడుకోవాలని డిసైడ్ అయ్యి ఆ టీ షర్ట్స్ కోసం తెగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే పృథ్వీ గౌతమ్ మధ్య బీభత్సమైన గొడవ మరోసారి జరిగినట్టుగా తెలుస్తుంది. నీ దమ్ము ఎంత అంటే నీ దమ్ము ఎంత అంటూ గౌతమ్ పృథ్వీ ఒకరిపై ఒకరు దూషించుకుంటూ టాస్క్లో హోరెత్తించారు. అలాగే విష్ణుప్రియ మరోసారి శివతాండవం చేసింది అని చెప్పాలి. విష్ణుప్రియ యష్మిని ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. అలాగే అవినాష్ పృథ్వీ మధ్య కూడా చాలా బాగానే వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రోహిణి కూడా తన వంతు ప్రయత్నంగా కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా తన వంతు పాత్రను పోషిస్తూ టాస్క్లో గెలవడం కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ టాస్క్లో అందరూ కూడా విజయం కోసం పోరాడుతున్నట్టు ప్రోమోని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ వారం మొత్తం 5 మంది మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిచినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ 5 మంది ఎవరై ఉంటారు అని మీరు భావిస్తున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరు, అలాగే ఈ వారం ఎవరు మెగా చీఫ్ ఎవరు అనేది మరో వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.